వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ 500 రూపాయల నోట్ల కలకలం రేకింది. ఓ సిఎస్సి నిర్వాహకుడు తనకు నకిలీ నోట్లు ఇచ్చాడంటూ సుగుణమ్మ అనే మహిళ ఆరోపిస్తూ సెంటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. డబ్బులు డ్రా చేసేందుకు ఈ నెల 24న ఓ సిఎస్సి సెంటర్కు వెళ్లిన మహిళ నగదు డ్రా చేసింది. 30,000 రూపాయలు 500 నోట్లు ఇచ్చాడు నిర్వాహకుడు. ఈ రోజు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు లెక్కిస్తుండగా నకిలీ నోట్లు గుర్తించిన మహిళ సిఎస్సి సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించింది. ఆ నోట్లన్నీ సిఎస్సి సెంటర్ నిర్వాహకుడే ఇచ్చాడని ఆరోపించింది. నకిలీ నోట్ల పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. అతను సరైన నోట్లే ఇచ్చాడని సిఎస్సి సెంటర్ నిర్వాహకుడు చెప్తున్నాడు. అని చెప్పి వీడు వడ్డే తీసుకోవా ఏలుపుది రేట్ తీసుకోవా అంటే బ్యాంక్ వాళ్ళు వీటికి వచ్చి ఏలుముద్దు రేట్ నాకు 30 నా అకౌంట్ లో ఇంక పైసలు ఉంచండి అని చెప్పి 30,000 తీసిన. మళ్ళీ ఎక్కువ ఎందుకు ఇచ్చారు? మరి నాకు వడ్డనే ఇచ్చేది ఉండే కదా. మరి 23 తారీఖు 23 తారీఖు మాతో మీటింగ్ జరిగింది. శుక్రవారం రోజు తీసుకుని ఈ రోజు శుక్రవారమే కదా, సాయంత్రం తీసుకుని పొద్దున్న దాకా తిరిగిన చెల్ల పండింది సార్. నాకు చెనకాడ పండింది అందరు చుట్టుపక్కల నాదే ఉంది అసలు. ఇంకా కూడా ఉంది. శుక్రవారం అందుకు బయట వాడు లేకపోతే అట్లా పోతున్నాయమ్మా. నేను కూడా ఎన్ని పైసలు వారపల్ల దీన్ని కట్టేది ఉంది కదా, ఉన్నాయి కదా పైసలు. ఒక లోటు తీస్తే ఆ సార్ చూసి తప్పు సాకి పట్టలేదు. ఎక్కడమ్మా ఈ లోటు? పిల్లలు ఆడుకుని లోటు చెప్పి నాకు ఇస్తున్నావు అని అంటే ఏమైంది సార్ అంటే చెల్లది లోటు అన్నాడు. అంటే ఇవన్నీ చెల్లయ్యా అసలు ఎన్ని అంటే ఎన్నున్నాయి అమ్మ అన్నాడు. 30,000 పెన్నుంది సార్ అన్నాడు. పెట్టేచ్చిన వాళ్ళకి తీసుకో అన్నాడు. చెల్లది అవి చెప్పిండు ఆయనకి ఎన్నికైనా లోటు ఇళ్ళకే